सबको मेरा नमस्कार। हिंदी दिवस को सबको मेरा शुभकामनाएं। हिंदी केवल एक भाषा का नाम नहीं है, यह भारतीयों की सांसों में बसी भाषा है। यह सबकी संस्कृति, सभ्यता व गरिमा का प्रतीक है। गांधी जी ने अपना जीवन देश की स्वतंत्रता के साथ साथ हिंदी की सेवा में समर्पित कर दिया था। भारतीय स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए हिंदी की आवश्यकता हुई। हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं। हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए हिंदी भाषा की आवश्यकता होती है। हिंदी सारे भारतीयों को एकता को सूत्र में बांधती है। हिंदी शाब्दिक अर्थ से भी భారతి कहलाती है। అంటే హిందీ కేవలం ఒక భాష మాత్రమే కాదు, అది మన ఊపిరిలో ఉండేటువంటి భాష. హిందీ భాష అంటే మనకి కల్చర్కి, మనకి గొప్పతనానికి ప్రతీక. గాంధీ గారు ఆయన జీవితం అంతా కూడా స్వతంత్ర పోరాటానికే కాకుండా హిందీకి కూడా ఆయన జీవితాన్ని, ఆయన సేవల్ని సమర్పించారు. భారతీయ స్వతంత్ర సంగ్రామమే అంటే మన స్వతంత్ర సమర సంగ్రామంలో దేశంలో అందరికీ ఒక భాష ఉండాల్సిన అవసరం ఏర్పడింది. అది హిందీ భాషతోనే ఆ పని సాధ్యమైంది. ఈరోజు మనం ఒకటి కంటే ఎక్కువ భాష నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి హిందీ సారే భారతీయంకో ఏకతాకే సూత్రమే బాంతి హై. అలాంటి భాష మనందరినీ కూడా ఒక భాష, అందరికీ ఒక అర్థమయ్యే భాష ఒకటి అవసరం అనిపించింది మన భారతీయ స్వతంత్ర సంగ్రామంలో. హిందీ శాబ్దిక అర్థ సే భీ భారతీ कहलाती है. శబ్దపరంగా కూడా హిందీ అనే పదంలోనే హిందూ అనే పదం కూడా ఉంది. इसलिए देश की वर्तमान और भविष्य की परिस्थितियों को दृष्टि में रखकर भारतीय संविधान ने अनुच्छेद 343 के तहत हिंदी को 14 सितंबर 1949 को राजभाषा के रूप में गौरवान्वित किया है. तब से हर वर्ष 14 सितंबर को हिंदी दिवस मनाया जाता है. చూడండి, అందువల్ల మన భారతదేశంలో వర్తమాన్ ఔర్ భవిష్య అంటే జరుగుతున్న రోజుల్లోనూ ఫ్యూచర్లోనూ కూడా పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని భారతీయ సంవిధాన్ అనే మన చట్టంలో, మన యొక్క రాజ్యాంగంలో 343 చట్టం కింద హిందీని 14 సెప్టెంబర్ 1949లో రాజభాష కింద గౌరవించారు మన హిందీ భాషని. అప్పటి నుంచి కూడా తబ్సే హర్ వర్ష్ 14 సితంబర్కు హిందీ దివస్ మనాతే హై. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా హర్ వర్ష్ అంటే ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 14వ తారీఖున హిందీ దినోత్సవం కింద జరుపుకుంటున్నారు. హిందీ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. नेक्स्ट, आजकल भारत के अलावा विश्व भर कई देशों में हिंदी की मांग बढ़ती जा रही है. అంటే ఈ రోజుల్లో భారతదేశంలోనే కాకుండా విశ్వభర్ అంటే ప్రపంచ దేశాలన్నింటిలోనూ కూడా హిందీ యొక్క విలువ పెరుగుతూ వచ్చింది. अन्य देशों में भी हिंदी के प्रचार व प्रसार में कई संस्थाएं जुटी हुई है. అంటే హిందీ భాషలో దేశ విదేశాల్లో కూడా హిందీ భాష ప్రచారం జరుగుతుంది. హిందీ की सेवा में कई वेबसाइट भी तत्पर है. చాలా వెబ్సైట్లో కూడా హిందీ భాష గురించి మనకి తెలుసుకోవచ్చు. 10 जनवरी को हर वर्ष विश्व हिंदी दिवस के रूप में सारी दुनिया मानती है. చూడండి, జనవరి 10వ తారీఖున విశ్వ హిందీ దివస్ అంటే ప్రపంచ హిందీ దినోత్సవాన్ని ప్రపంచమంతటా కూడా జరుపుకుంటూ ఉన్నారు. हिंदी राष्ट्रभाषा के साथ साथ राजभाषा भी होने के कारण भारत देश के सारे कामकाज हिंदी में ही हो रहे हैं. హిందీ మన రాష్ట్ర భాష, రాష్ట్ర మీన్స్ దేశం, మన రాష్ట్ర భాషే కాకుండా రాజభాష కూడా అంటే అధికార భాష కూడా మన సర్కారీ భాష అనమాట. భారతదేశకే సారే కామ్కాజ్, మన భారతదేశంలో అన్ని పనులు కూడాను హిందీలోనే జరుగుతూ ఉన్నాయి. संसार के अधिक लोगों द्वारा बोली जाने वाली भाषाओं में हिंदी का दूसरा स्थान है. ప్రపంచ భాషలోని ఇది అగ్ర భాషలో ఇది రెండవ భాషగా నిలిచింది. इस तरह हिंदी मनोरंजन साधनों को प्रमुख भाषा भी हुई है. మనోరంజన్ అంటే మన మనసుకి ఆనందాన్ని కలిగించే వాటిలో కూడా హిందీ భాషను ఉపయోగిస్తున్నారు. అంటే हमारे भारत में अधिकतर फिल्मों అంటే సినిమాలు
హిందీ మే హీ బన్ రహే, హిందీ పిక్చర్స్ ఉంటాయి కదా అవన్నమాట. ఇస్సే కయి లోగ్ మనోరంజన్ కే సాథ్ హిందీ భీ సీఖతే హై, అంచేత అందరూ కూడా హిందీ భాషను కూడా నేర్చుకుంటున్నారు, హిందీ సినిమాలు చూస్తున్నారు. రేడియో ఏక్ ఎఫ్ఎం రేడియో చూడండి, రేడియోల్లోనూ ఎఫ్ఎం రేడియోల్లోనూ మొబైల్ ఫోన్స్లో ఐపాడ్ ఆది సే అనే కార్యక్రమం హిందీ సే ప్రసారిత్ హో రహే హై. అంటే ఐపాడ్లోను, తర్వాత రేడియోస్లోను, ఎఫ్ఎం రేడియోల్లోను, మొబైల్ ఫోన్లోను అన్నిట్లోనూ కూడా మనకి హిందీ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు. హిందీ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, హిందీలో మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. హిందీ మే ప్రసారిత హో రహే హై, హిందీలోనే వస్తున్నాయి. ఇస్ తరహ హిందీ కా మహత్వ ఆజ్ సశక్త్ ఔర్ ప్రశంసనీయ రహా హై, అంచేత హిందీ యొక్క గొప్పతనము శక్తివంతంగా ఉంది, పొగడదగిందిగా ప్రశంసనీయంగా ఉంటూ వచ్చింది. అంచేత హిందీ ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. హిందీ మీద ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. హిందీ మే నారే అంటే నినాదాలు. హిందీ సబ్సే ఉత్తమ భాష హై, హిందీ అన్ని భాషలను కూడా చాలా ఉత్తమమైన భాష, ఎక్కువ మంది నేర్చుకోగలిగే భాష. హిందీ కా సమ్మాన్ రాష్ట్ర కా సమ్మాన్ హై, హిందీ హమారీ రాష్ట్రభాష और राजभाषा है, హిందీ సీఖో హిందీ బోలో హిందీ కో అపనావో, అంటే హిందీ నేర్చుకో, హిందీలో మాట్లాడు, హిందీని అర్థం చేసుకో, హిందీ మన భాషగా చేసుకో. ఆవో సబ్ మిల్కర్ గావో హిందీ దివస్ మనావో, హిందీ దినోత్సవాన్ని అందరూ జరుపుకుందాం. జై హింద్, జై హిందీ, సబ్కో మేరా ధన్యవాద్.